హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. వైఎస్ జగన్ ధర్నా ఆపకపోతే కఠిన చర్యలు తప్పవంటున్నారు. పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే వైసీపీ అధినేత జగన్ ఢిల్లీ మహాధర్నా పరిస్థితి ఏంటి? పొలిటికల్ మైలేజ్ కోసమే ఆయన హస్తినాకు వచ్చారా? అసెంబ్లీ సమావేశాలు హాజరు కాకుండా ఢిల్లీ ధర్నా చేపట్టడం వెనుక మతలబు ఏంటి అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. కేంద్రం పెద్దలు ఎందుకు ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు? చాలా వరకు కూడా మాజీ నేతలు ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఇవే ప్రశ్నలు ఆ పార్టీని వెంటాడుతూ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోకి వచ్చాక అరాచక పరిస్థితులను రాజ్యమేలుతున్నాయని కోరుతూ వైసీపీ అధినేత జగన్ బుధవారం ఢిల్లీలో మహాధర్నాకు పిలుపునిచ్చారండి. జంతర్ మంతర్ వేదికగా ధర్నా అయితే జరగనుంది. వైసీపీకి చెందిన కీలక నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అక్కడికి చేరుకున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఈ ధర్నా జరగనుంది. ధర్నా వేదిక వద్ద ఫోటో ఎగ్జిబిషన్ గ్యాలరీని కూడా ఏర్పాటు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక జరిగిన హత్యలకు సంబంధించిన ఫోటోలను అక్కడైతే ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలి అన్నదే ఆయన ప్రధాన డిమాండ్ అన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ధర్నాకు వైసీపీకి చెందిన కొంతమంది నేతలు హాజరు కాలేదని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ధర్నా నేపథ్యంలో బీజేపీ పెద్దలను కలవాలని జగన్ ప్లాన్ చేశారు. కానీ ఇప్పటి వరకు ఆయనకు అపాయింట్మెంటే ఇవ్వలేదు. తమకు ఉన్న పరిచయాలతో కేంద్ర పెద్దలను కలిసేందుకు ఆ పార్టీ తమ వంతు ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. ధర్నా ముగిసేసరికైనా అపాయింట్మెంట్ లభిస్తుందో లేదో వేచి చూడవలసి అయితే ఉంది. బీజేపీ పెద్దలు జగన్కు అపాయింట్మెంట్ ఇవ్వరని ఏపీ కమలనాథులు చెప్తున్న మాట. ఈ పరిస్థితి జగన్కు ఎందుకు వచ్చిందనే దానిపై నేతలు తలవిధాలుగా చర్చించుకుంటున్నారు. ఇంకోవైపు జగన్ ధర్నాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రియాక్ట్ అయ్యారు. ప్రజాస్వామ్యంలో ధర్నాలు, నిరసనలు చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని అన్నారు ఆయన. మంగళవారం సభలో మాట్లాడిన ఆయన ధర్నాలో బాబాయిని ఎవరు చంపారో కూడా చెబితే బాగుంటుందని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు చంద్రబాబు గారు. శాంతి భద్రతల విషయంలో ఏ మాత్రం వెనుక తగ్గేదే లేదన్నారు. సో నేతలు ప్రతీకార చర్యలు పాల్పడవద్దని సభావేదికగా చంద్రబాబు అందరికీ వివరించారు. అలా చేస్తే వైసీపీకి మనకు తేడా లేకుండా పోతుందని అన్నారు. జగన్ ధర్నాపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలైన వైఎస్ షర్మిల గారు కూడా రియాక్ట్ అయ్యారు. కేవలం ఉనికి కోసమే వైసీపీ ఆరాట పడుతోందని అన్నారు. అసెంబ్లీ సమావేశాల నుంచి తప్పుకోవడం జగన్ ఈ ప్లాన్ వేశానన్నారు. సో అసెంబ్లీ సమావేశాలను తప్పించుకోవడానికే ఈ ప్లాన్ వేశారు అని అయితే ఆమె అన్నారు. అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారని, ఈ విషయంలో జగన్ ఎందుకు అసెంబ్లీకి వెళ్ళలేదని ప్రశ్నించారు ఆవిడ. మొత్తానికి జగన్ వేసిన ప్లాన్ బుమరాంగ్ అయినట్లే కనిపిస్తోంది. ధర్నా ముగిసేసరికి ఇంకెన్ని అంతర్గత విషయాలు బయటికి వస్తాయో వేచి చూడాల్సి అయితే ఉంది మరి.